నమస్కారం, చెర్రీస్ కిచెన్ కి స్వాగతం. ఈరోజు పానీపూరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. పానీపూరి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన ఆలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయలు 1/2 కప్పు, తరిగిన టమాటో 1/2 కప్పు, తరిగిన పుదీనా 1 కప్పు, వేయించిన జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, చింతపండు రసం 1 కప్పు, పచ్చిమిరపకాయలు 2, అల్లం 2 ఇంచులు, నిమ్మకాయ రసం 1, పానీపూరి పాపడ్స్ 1 కప్పు, ఉడికించిన బఠానీ 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, సన్నగా తరిగిన అల్లం ఇంకా వెల్లుల్లి 1 టేబుల్ స్పూను, తరిగిన కొత్తిమీర 1 కప్పు, ఆయిల్ డీప్ ఫ్రైకి. ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకున్నాను. ఇక్కడ పానీపూరి పాపడ్స్ తీసుకున్నాను. ఇవి బయట నుంచి తెచ్చిండేటివే. బాగా ఆయిల్ కాగినాక అప్పుడు ఇలాగ 2, 4 ఇట్లా వేసుకోండి, 2, 3 వేసుకోండి. కాగని బాయిల్ ఆయిల్ ఇలాగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోండి, అప్పుడు బాగా రౌండ్ గా వస్తాయి. ఇవి బాటిల్ అంతే దానికంటేనే తిరిగిపోతుంది, మనం ఏం తిప్పక్కర్లేదు. గిన్నె కాగింది. ఇక్కడ నేను ఆయిల్ పోస్తున్నాను. 2, 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె పోసుకోండి. ఇందులోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, సన్నగా తరిగిన అల్లం ఇంకా వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలాగ ఫ్రై అయ్యాయి. ఇందులోకి తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాము. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు పానీ తయారు చేసుకోవడానికి ఇక్కడ మిక్సీ జార్లోకి తరిగిన కొత్తిమీర, తరిగిన పుదీనా, పచ్చిమిర్చి, అల్లము, నిమ్మరసం వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టుకోండి. ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ పోసుకోండి. ఇందులోకి హాఫ్ బ్లాక్ సాల్ట్, హాఫ్ నార్మల్ సాల్ట్ వేసుకోండి. వేయించిన జీలకర్ర పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కారము, అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకొని కలుపుకోండి. సాల్ట్ కూడా వేసుకోండి, నార్మల్ సాల్ట్ కూడా వేసేస్తున్నాను. కలుపుకోండి. ఇందులోకి చింతపండు గుజ్జు కూడా వేసుకోండి. కొంచెం పక్కన ఉంచుకోండి. కలుపుకోవాలి. ఆనియన్స్ ఇలా కుక్ అయ్యాక ఇందులోకి తరిగిన టమాటో వేసుకొని కలుపుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. అలాగే చింతపండు గుజ్జు కూడా వేసేసుకోండి, మనం ఇందాక ఉంచుకున్నది. కలుపుకొని ఇంకా కుక్ చేసుకోండి. ఇందులోకి మనం రిమైనింగ్ స్పైసెస్ వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇందులోకి ఉడికించిన ఆలు, బఠానీ వేసుకొని కలుపుకోండి. కొంచెం వాటర్ కూడా పోసుకోనండి. ఇప్పుడు మనము మ్యాషర్ తీసుకొని మ్యాష్ చేసుకోవాలి. ఇలాగా మ్యాష్ చేసుకున్నాక కొన్ని వాటర్ పోసుకోండి, ఎక్కువ పోయొద్దు. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. అంతే, పానీపూరి రెడీ. రగడ ఇంకా పానీని సర్వ్ చేసుకుంటే పానీపూరి రెడీ. ఆనియన్ తో కూడా సర్వ్ చేసుకోండి. సర్వింగ్ ప్రాసెస్ చూడండి. ఇలాగా ఫోల్డ్ పెట్టేయండి పూరికి, ఆనియన్, అలాగే కొంచెం రగడ అండ్ పానీతో ముంచేసుకొని తినేయండి. అంతే, పానీపూరి రెడీ. ఒకవేళ ఈ ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.